ఖమ్మం వెలుగుమెట్ల భూదాన్ భూములకు సంబంధించి ఇటు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అక్కడ ఉన్న బాధితులను కలిసి ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు పక్కా ఇల్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట నాయక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, కేటీఆర్ గారు భూదాన్ భూముల బాధితులను కలిసిండు, వాళ్ళకు హామీ కూడా ఇచ్చిండు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మాట మీద నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి పక్కా ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నాడు. ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు అన్న, ఒక విషయం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు కదా ఆ మాటని, అసలు ఎవరు దొంగలు, ఎవరు దోపిడీదారులు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల భూములను నీ టెక్నాలజీ పేరుతో, టీజీటీఎస్ పేరుతోనో ధరణి పేరుతో దోచుకున్నది ఎవరు? ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాటిని పట్టాలు చేపించుకొని ఎన్ఓసీలు చేపించుకొని దోచుకున్నది ఎవరు? మీరే కదా. ఒకసారి భూమి లెక్కలు చూడండి. 1,30,00,000 ఎకరాల భూములు ఉంటే గతంలో పట్టాదారులుగా మీ ధరణి వచ్చిన తర్వాత 1,55,00,000 అవుతుంది. ఆ భూములు ఎక్కడి నుంచి వచ్చినా ఒకసారి మీరు లెక్క తీయండి బయటికి. అవన్నీ వాస్తవాలు. అసలు భూదాన్ భూములు అని అంటున్నారు. భూదాన్ భూములు పేదలు మంచి భూములు. ఆ భూదాన్ బోర్డుని తీసుకొచ్చి సీసీఎల్లో కలిపినప్పుడు మీరేం గాడిద పళ్ళు తవ్వరు? మరి మళ్ళీ తీసుకొచ్చి మరి భూదాన్ బోర్డు కిందకి వచ్చేస్తే అయిపోతుంది కదా. మరి అప్పుడు ఎందుకో మీరు పట్టాలు ఇవ్వలేదు? మీరు గతంలో 10 సంవత్సరాల వరకు మీరే ఉన్నారు కదా, పట్టాలు ఎందుకు ఇవ్వలేదు? మరి 2023 జూలై 10వ తారీఖు మీరు కోర్టు జడ్జిమెంట్ తో సంబంధం లేకుండా కూలగొట్టడానికి పోయారు. మరి ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ ని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారు ఫాలో అయ్యారు. ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది. కలెక్టర్ గారు ఏమంటారు, కోర్టుతో కోట్లాడుతున్నప్పుడు అట్లా వచ్చిన ప్రాసెస్ అది. కేవలం ఇప్పుడు భూదాన్ భూములు ఎవరికి చెందాలి? అదే మరి నేనేమంటున్నా, పేద ప్రజలకు ఇవ్వాల్సిన భూమే. కానీ అథారిటీ ఎవరంటున్నా నేను. అథారిటీ ఇప్పుడు మీరున్నారు, మీరు ఈ లెజెండ్ సంస్థకు మీరు దాంట్లో ఎంప్లాయీ, మీకు నేను జీతం ఇస్తా అవుతుందా? చల్తుందా? మీ కాంట్రాక్ట్ తీసుకొని నేను జీతం ఇస్తే చల్లదు కదా. లెజెండ్ యాజమాన్యం ఇవ్వాలి మీకు. భూదాన్ భూములు గవర్నమెంట్ సంబంధించిన భూములు కాబట్టి ఆ భూములకు పట్టాలు కానీ ఇంకేదైనా కానీ ఎవరు ఇవ్వాలి? త్రూ ప్రాసెస్ ప్రకారం ఇవ్వాలి. దాని మీద ఒక పాలసీ మేకింగ్ ఉంటది. ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు కనుక ఉంటే మాత్రం ఎంతవరకు దాని డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి? పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలా, లేకపోతే పేద ప్రజలకు ఏమైనా హాస్పిటల్ కోసం కట్టియాలా, ఏం చేయాలని చెప్పి ఏది గవర్నమెంట్ దగ్గర ఒక పాలసీ ఉంటది. పాలసీతో సంబంధం లేకుండా కొంతమంది దళారులు నాకు 2 ఎకరాలు నాకు 3 ఎకరాలు అని చెప్పి వాళ్ళ చేతితో పెట్టుకుని 60 గజాలు 30 గజాలు దాంతోపాటు 40 గజాలు 50 గజాలు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇష్టం వచ్చినట్టు కనుక పంచుకుంటూ పోతే ఇప్పుడు అక్కడ కరెంట్ స్తంభాలు ఉన్నాయా? ఏది నీటి వసతి ఉందా? ఇంటి నెంబర్లు ఉన్నాయా? ఆధార్ కార్డులు ఉన్నాయా? ఓటర్ ఐడీలు ఉన్నాయా? దాని మీద ఏమైనా ఉన్నాయా? అర్థం పర్థం లేకుండా ఇట్లా కనుక పోతే ఎవరు నష్టపడతారు? ప్రజలే కదా. వాళ్ళ పిల్లలు చదువు విషయంలో కానీ వాళ్ళ పిల్లలకి ఏదైనా జాబులు వస్తాయి, గవర్నమెంట్ ఎంక్వైరీ పోతుంది. అసలు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ ఇది ఏం లేదు కదా, గవర్నమెంట్ అలకేట్ చేసిన ల్యాండ్ కాదు కదా అని అంటది. అవి ఎవరి కింద కన్సిడరేషన్ చేయాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో అలాంటి భూములు చాలా ఉన్నాయి. మరి అంత దళారు వ్యవస్థను మనం ఎంకరేజ్ చేద్దామా? దళారు వ్యవస్థ బేస్ మీద మనం పోదామా? మేమేమంటున్నాం, అట్లాంటి భూముల భరతం పడతా అంటున్నారు. భరతం పడతామని అంటలేము. ఏదైతే భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వం సంబంధించిన కలెక్టర్ గారు ఉంటారు, ప్రభుత్వం సంబంధించిన మంత్రులు ఉంటారు, వాళ్ళ చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ జరగాలి. పేద ప్రజలకు అందాల్సిన భూములను దళారులు పంచితే కుదరదు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే దానికి అథారిటీగా ఉంటుంది. దళారీ వ్యవస్థను ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అక్కడున్న భూములని ఎవరు పంచాలనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు పట్టా చేయాల్సి వస్తే ఎవరు పట్టా చేయాలి? గవర్నమెంట్ అథారిటీ తీసుకొని పట్టా చేయాలి. దానికి సంబంధించిన కలెక్టర్ గారో లేకపోతే ఆర్డీఓ గారో ఉంటారు. మరి అక్కడ ఎవరున్నారు? నా క్వశ్చన్ ఇదే కదా. ఇప్పుడు ఖమ్మంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళ మీద పడ్డారు. గతంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పుడు మైహోం మేళ్ల చెరువుకు సంబంధించిన 15 ఎకరాలకు సంబంధించిన భూమి మైహోం సంస్థ భూదాన్ భూమి మైహోం సంస్థ ఆక్రమించుకుంది. దానికి నోటీసులు కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకోలేదు. మరి ఖమ్మం బాధితుల మీద ఎందుకు అన్న? ఒకటి నేను ఏమంటున్నా అంటే, భూముల విషయంలో రీప్లేస్మెంట్ చేసుకునే రైట్ కూడా ఇది ప్రభుత్వానికి ఉంటుంది. ఖమ్మం విషయానికి వచ్చినప్పుడు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏంటి, నీళ్లు లేకుండా బతుకుతున్నారు కదా, అక్కడ కరెంట్ లేకుండా బతుకుతున్నారు కదా, ఎటువంటి అథారిటీ కానీ ఎటువంటి అథెంటికేషన్ లేకుండా బతుకుతున్నారు కదా. వాళ్ళకు అథెంటికేషన్ ఇస్తామని అంటున్నాం మేము. మీకు ఏది ఇంద్రమ ఇళ్ల రూపంలోనో లేకపోతే ఏది గృహకల్ప రూపంలోనో మీకు మేము లేదు అన్న. ఒక విషయం, వీళ్ళు ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు మరి గతంలో 2023లో వీరు కూల్చడానికి పోయారు కదా. మరి ఎందుకు కూల్చడానికి పోయారు? జడ్జిమెంట్ తో సంబంధం లేకుండా పోయారు కదా. మరి ఆ రోజు ఏది గాజా గుర్తు రాలేదా? మా మాట మీరు అర్థం చేసుకోండి. ప్రాపర్ వేలో సిస్టమేటిక్ గా ప్రభుత్వము పేద ప్రజలకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దాని అథెంటికేషన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు చూడండి, దేశంలోనే చూడండి, రాజీవ్ గ్రూప్ కల్ప చూడండి, ఇంకోటి చూడండి, అవన్నీ సిస్టమేటిక్ గా ఉన్నాయా లేవా? ఈ రోజు మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టుపక్కల కేవలం ఒక ప్రామిసరీ నోట్ల మీదనో భూములు కొన్నారు. ఎక్కడ కొన్నారు భూములు? ప్రభుత్వ భూములు అనుకున్నారు, చెరువుల కాడకున్నారు, కుంటల కాడకున్నారు. ఎవరు లాస్ అవుతున్నారు దానివల్ల? ప్రభుత్వానికి నష్టమా?
దళారీ వ్యవస్థ బాగుపడుతుందా? పేద ప్రజలు మళ్ళీ ఇది బాధితులు అవుతున్నారు. పేద ప్రజలు బాధితులై దళారీ వ్యవస్థ బాగుపడి మళ్ళీ ప్రభుత్వం మీద నిందలు రావడం ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ఎక్కడ స్టాప్ కావాలి? ఎవరో ఒకరు స్టాప్ చేయాలి కదా. ఎంతవరకు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతాం? ప్రభుత్వ భూములు లేవండి తెలంగాణ రాష్ట్రంలో. పేద ప్రజలకు పేద ప్రజలకు రావాల్సిన ప్రభుత్వ భూములు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయినాయి. ఈ పాపం ఎవరిది అడుగుతున్నా నేను. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పేద ప్రజలకు భూమి ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అండి. ఎస్సీ ఎస్టీలకి ఏదైతే అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఎవరు? మేమే కదా భూములు పంచింది. అసలు రాష్ట్రం సృష్టించింది మేమే కదా. మీరు ఆర్టీసీ భూములను అడ్డగోలుగా మీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మీ మంత్రులు కానీ ఇచ్చుకుంటారు. దాంతోపాటు అసైన్మెంట్ భూములు ఇచ్చుకుంటారు, భూదాన్ భూములు ఇచ్చుకుంటారు. దేవాదాయ భూములు ఎవరి పరమైనాయి? రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ లో కానీ రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఏమేమి జరుగుతున్నాయి మీ మీడియా వాళ్ళకి తెలియదా? మీకు తెలుసు కదా. వాళ్ళందరినీ కూడా ఒకసారి మీరు క్వశ్చన్ చేయండి. మేము వద్దని ఎక్కడ అంటలేము కదా. ఒకటైతే మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి, భూములను అన్యాక్రాంతమై భూములను ఇబ్బంది పెట్టి ఆ భూములను అందరినీ అడ్డగోలుగా వాటిని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ అనుకూలకు మార్చుకున్న సందర్భంలో ధరణి ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరిగి గవర్నమెంట్ భూములను పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి గొంతు చించుకున్నాడు. మరి గవర్నమెంట్ భూములు అన్యాయం జరిగితే ఎవరు గొంతు చించుకోవాలి? మీరు చించుకుంటారా? ఏది మళ్ళీ ప్రభుత్వం గొంతు చించుకోవాలి కదా. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళే నడిపిరు. కొత్తగా తెలంగాణ వచ్చింది, ఆస్తి సృష్టించబడుతుంది అనుకున్నాం. రాష్ట్రం అప్పులు పాలైంది, భూములేమో వాళ్ళ జేబుల్లోకి వాళ్ళ జేబు సంస్థలకి వాళ్ళకి అనునేళ్ళకి వాళ్ళకి పోయింది. హెచ్యూ భూముల నుంచి మొదలు పెడితే ప్రతి భూముల్లో ఈరోజు కాంట్రవర్సీ అంశం అని అంటున్నారు కదా. గతంలో మీరు ఆ విషయాల్లో ఏం చేస్తారని చెప్పి ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోండి. వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళకు కూడా తెలుసు కదా. ఈరోజు మూసి ప్రక్షాళన జరుగుతుంది. మూసి ప్రక్షాళన విషయంలో కూడా అవాకు చవాకులు తెలుస్తున్నారు వాళ్ళు. అసలు ఏం జరుగుతున్న విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. మల్లన సాగర్ భూముల్లో 2013 ఇది భూ నిర్వాహక హక్కు చట్టం భూసేకరణ చట్టం ప్రకారం పైసలు ఇవ్వమంటే ఇలే సార్. ఈరోజు మేము ఇస్తున్నాము. ఈ రోజు అక్కడ మధు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి. గతంలో వాళ్ళు కొనుక్కున్నప్పుడు 1000 రూపాయలు దాని మార్కెట్ వాల్యూ ఉంటే ఇప్పుడు అది 3000 రూపాయలు అండి. మేము 5000 ఇస్తా అంటున్నాం దాన్ని. అంటే 5 రెట్లు ఇస్తున్నట్టే కదా కొనుక్కున్న దానికంటే. ఇప్పుడు అది కూడా మంచి ప్లేస్ లో ఇస్తా అంటున్నాం. గాంధీ విగ్రహం అవసరమా? గాంధీ స్టాచ్యూ అవసరమా? గాంధీ సరోవర్ అవసరమా? సార్ ఒకటి మీరు చూడండి, స్టాచ్యూ ఏదైనా సరే అది కేవలం ఏది టూరిస్ట్ కల్చర్ లో భాగంగా ఉంటుంది. గాంధీ సరోవర్ కి ఇప్పుడు మీరు అంటున్నారు కదా సరోవర్ అన్నారు, గాంధీ సరోవర్ అంటే దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే. ఆ మహానుభావుడు అస్థికలను ఆ రోజు అక్కడ ఏది నిమజ్జనం చేసిరు కాబట్టి అక్కడ బాపు ఘాట్ అనేది ఉంటది. ఇప్పటి గాంధీ విగ్రహం ఉంటది. ఆ ఉన్నదాన్ని స్వచ్ఛ భారత్ పేరుతోనే అట్లా దాన్ని ఏది కేంద్ర ప్రభుత్వం అన్నిట్లో చేసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గాంధీ గారి ఆలోచన మేరకు కనుక ఉంటే మాత్రం అక్కడ స్వచ్ఛత అనేది ఉంటది. అదేవిధంగా దాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తప్ప 5000 కోట్లు గాంధీ విగ్రహానికి పెట్టరండి. అది చాలా తక్కువ బడ్జెట్ ఉంటది. కానీ ఇక్కడ విషయం ఏమంటుందంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వాటర్ ఉన్నాయో అక్కడ ఏ కలర్లో ఉండి ఏ స్వచ్ఛత ఉంటాయో, ఏది మేడ్చల్లో భువనగిరిలో మూసి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ అదే స్వచ్ఛత ఉండాలి. అప్పుడు ఆ వాటర్ క్వాలిటీలో ఇప్పుడు బతుకుతున్నది మనమే కదా. 1-2 కోట్ల జనాభా ఈ మధ్యలో బతుకుతున్న వాళ్ళే కదా. సో వాళ్ళు అవన్నీ పీల్చుకుంటూ ఆ నీళ్లు దాక్కుంటూ ఆ రోగాల బారిన పడుకుంటూ ఉండాలా? ఉండదు కదా. ఆ మూసి బ్యూటిఫికేషన్ అన్నప్పుడు అందులో ఉన్న వాటర్ ని బ్యూటిఫికేషన్ చేయాలి కానీ పక్కనున్న ఇండ్లను ఆ పేద ప్రజలను ఊలగొట్టి వాళ్ళ మీద ఈ పెత్తనం చెలాయించాలి అన్న. ఒకటి ఇట్స్ నాట్ ద మ్యూజియం బ్యూటిఫికేషన్, పునర్జీవం చేద్దాం అనుకుంటున్నాం, అంటే ప్రాణం పోద్దాం అనుకుంటున్నాం. ఇన్ కేస్ 111 జీవో కనుక కేసీఆర్ గారు అనుకున్నట్టు కనుక ఎత్తివేసి కనుక ఉంటే ఆ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కూడా మనకు ఉండేది కాదు. 111 జీవోలో ఉన్న అడవుల ప్రాంతం కానీ ఫ్లోరా కానీ ఫోనా కానీ వెజిటేషన్ కానీ ఇవన్నీ ఏమి ఉండేది కాదు. ఒక్కసారి మీరు థింక్ చేయండి, ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్ లో కలిసి థింక్ చేయండి. సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని జన్వాడ లాంటి ఫామ్ హౌస్ ఇప్పటికే 111 జీవోలో ఉంటాయి. అలాంటి ఫామ్ హౌస్లని బతికించడం కోసం పేద ప్రజలను పునర్జీవనం చేయండి. పేద ప్రజలకు ఏది వాళ్ళకు బతికేటట్టు అవకాశం, రైట్ టు లైఫ్ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉంటుందో దాన్ని కల్పించండి. మూసీలకి పునర్జీవనం చేయండి. అంటే ఉన్న 2 చెరువులను కూడా ఉన్న 2 సాగర్లను కూడా చచ్చిపోయేలాగా చేద్దాం అనుకున్నాడు 111 జీవో ఎత్తేసి. ఏది ఎవరిని బెనిఫిట్ చేయడం కోసము? 111 జీవోల భూములు పేదోళ్ళకు ఉన్నాయండి. 111 జీవోల పేదోళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటారు, దాడ కట్టుకోరు కదా. సో అది ఎత్తేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అన్యాయం చేద్దాం అనుకున్న కేసీఆర్ గారు ఎక్కడ 111 జీవో అట్లే తీసుకొచ్చి ఏ గొప్పోడి కోసమో లేకపోతే ఏ ఉన్నోడి కోసమో మేము ప్రయత్నం చేయకుండా పేద ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మూసీ రిజర్వేషన్ కానీ మూసీ పునర్జీవనం కానీ చేసి ఇక్కడ నుంచి నీళ్లు వారితే ఎక్కడైతే కృష్ణానదిలో కలిసే మూసి వరకు ఆ నీళ్లు స్వచ్ఛతగా ఉండాలి. ఆ నీళ్లతో పంటలు పండించుకోవాలి. ఆ పంటలను మనమే తినాలి. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఇది నైట్ హాల్ట్లు ఏర్పాటు చేయాలి, మార్కెట్ ఏర్పాటు చేయాలి. మూసి పక్కన నిలబడి ఫోటోలు దిగడం కోసం జనాలు ఆకర్షితులయ్యాలి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ బిడ్డలకో లేకపోతే వాళ్ళ కూతుర్లకో కొడుకులకో ఎవరైనా మనలాంటి యువకులు ఉంటే మన బిడ్డలు వాళ్ళకు మూసి అని పేరు పెట్టుకోవాలి.
మన పేరు కూడా పెట్టుకోండి. మన వాళ్ళకి గంగోత్రాన్ని పెట్టుకుంటాం, గంగాని పెట్టుకుంటాం, యమునాని పెట్టుకుంటాం, గోదావరి పెట్టుకుంటాం, కృష్ణా పెట్టుకుంటాం, అన్ని నదుల పేరు పెట్టుకుంటాం. ఒక్క మూసి అనేది ఏదైతే పేరు పెట్టుకోం. అంటే మూసి మనకు ప్రైడ్ కాదండి. మూసి మనకి ఏ రోజు కూడా ప్రౌడ్ కాదా? అసలు మూసి మన నది మనకు ఏది జీవనదిగా మారుతుంది. మూసి మనకు అవకాశాలు కల్పిస్తుంది. ఏ రోజు మనం థింక్ చేయలేదు చూడండి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం థింక్ చేయలేదు చూడండి. ఇప్పటికి అదేదో మనకు సంబంధం లేని నదిగా, ఒక మురికి కూపంగా, అదేదో ఒక డ్రైనేజ్ సిస్టమ్గా దాన్ని మార్చుకుంటాం. సో ఇలాంటి సామాజిక మార్పు రావాలి, ప్రజల మార్పు రావాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే దాంట్లో మీ మీడియా సహకారం సంపూర్ణంగా ఉంది. మీరు కూడా ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ డాక్యుమెంట్లు చేయాలి, ఎక్కువ అంశాలను తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తారు, హైదరాబాద్ ప్రజలు కూడా కోఆపరేట్ చేస్తారని బలంగా విశ్వసిస్తున్నాం.